తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పత్రికా ప్రకటన. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు ప్రెస్ మీట్. 102 ప్రాజెక్టుల పనులు రద్దు చేసిన రాయలసీమ ద్రోహి జగన్. మద్దిపట్ల సూర్యప్రకాష్ మీడియా సమావేశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఢీకొన్న 2 విమానాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పత్రికా ప్రకటన. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో 3 రాష్ట్రాలు నిర్మాణం కొత్తగా అయినాయి. ఒకటి ఉత్తరాఖండ్, రెండోది ఛత్తీస్గఢ్, మూడోది జార్ఖండ్. ఈ 3 రాష్ట్రాల నిర్మాణం కూడా ఒక్క రక్తం చుక్క, ఒక అల్లరి కానీ గొడవ కానీ లేకుండా సాఫీగా అందరి యొక్క సహమతితో, అందరి యొక్క సహకారంతో 3 రాష్ట్రాలు నిర్మాణం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించే సమయంలో, తెలంగాణ కోసము మనం పోరాడుతున్న సమయంలో, పోరాడుతున్నటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా చేసి అనేక మంది యువకులు ఆత్మహత్యలకు గురయ్యారు, ఆత్మ ఆహుతులు ఇచ్చుకున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వలన తెలంగాణ పోరాటంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు, పోలీసు తూటాలకు చనిపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా కూడా సాఫీగా ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఒక నిర్మాణం ఏ విధంగా, ఎన్ని త్యాగాలతో, ఎంత రక్తపాతంతో, ఎంత ఒక యువకుల ఒక ఆహుతితో వచ్చినటువంటి తెలంగాణని మనము కాంగ్రెస్ పార్టీ వలన వచ్చింది ఇటువంటి ఒక ఏదైతే ఆత్మహత్యలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ మీద చేసిన అంటున్నారు. కానీ ఎంతమంది యువకులు చనిపోయారు ఆలస్యం చేసినందుకు. ఒకవైపు చిదంబరం ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా ఒక ఎంపీ పాకిస్తాన్, అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి బెల్లం చుక్క, బెల్లమా కొబ్బరి, కోతికి కొబ్బరి చొక్కినట్టు ఒంటికాల మీద ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు, రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో, లోక్సభలో మీ ఉన్న ఎంపీలు 2 లేరు. మీరు అక్కడ మీ పార్టీ నాయకుడు లేడు, ఇప్పుడు నాయకురాలు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు. 2 ఇప్పుడుదే పార్లమెంట్ లేరు, అప్పుడు ఉన్నప్పుడు కూడా అటెండ్ కాలేదు. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన దాని పెద్ద భూతదం పెట్టుకొని చూసి మా మీద తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు ఆపండి. వారు ఏదైతే నేపథ్యం చెప్పారో దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఇవన్నీ కూడా దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అనేది చాలా తప్పు. ఇది క్లారిఫికేషన్ కోసం మీకు చెప్తా ఉన్నాను. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు ప్రెస్ మీట్. రాజకీయంగా ముందు ఉండాలి, ముందు వరుసలో ఉండాలి అని ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే, గత 2019 మే 30వ తారీఖున ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఆ ప్రమాణ స్వీకారం చేసిన స్టేజ్ మీదే మహిళా సాధికారత కానీ, మహిళా ఉద్ధరణకు కానీ, లేకపోతే మహిళలు రాజకీయంగా ఉన్నతి పదవిల్లో ఉండాలని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మహిళా
రిజర్వేషన్కి తొలి అడుగు వేసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు నేను గర్వంగా తెలియజేయగలుగుతున్నాను. ఎందుకంటే 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లోన 50% రిజర్వేషన్ భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని అమలు పరుస్తూ దాన్ని ఒక చట్టం చేస్తూ మహిళలకి నామినేటెడ్ పదవుల్లో కానీ అలాగే కాంట్రాక్ట్ బేసిల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి. ఇది చిన్న విషయం కాదు, చాలా గర్వంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలకి ఈ రకమైన చట్టం చేయడం అన్నది గతంలో ఏనాడు ఎక్కడా లేని విధంగా చట్టం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదేనని ఒక మహిళగా నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 33% రిజర్వేషన్కి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే దానికి ఏనాడో ఆర్జ్యం పోసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మేము ఘంటాపదంగా తెలియజేయగలుగుతున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక డిప్యూటీ సీఎంగా ఒక మహిళని నియమించటం జరిగింది. గతంలో మనం చూసాం పుష్ప శ్రీవాణి గారిని. అలాగే నలుగురిని మంత్రిత్వ శాఖలోన నలుగురు మంత్రుల్ని మహిళల్ని నియమించడం మనం చూసాం. తానేటి వనిత గారు కానీ, ఆర్కే రోజా గారు కానీ, వశశ్రీ చరణ్ గారు కానీ, అలాగే మన నలుగురు మహిళల్ని పెట్టడం అన్నది మనం చూసాము. అలాగే హోంమంత్రులుగా 2 మహిళల్ని 2 విడతల 2 మహిళల్ని హోంమంత్రులుగా పెట్టడం మనం చూసాం. 102 ప్రాజెక్టుల పనులు రద్దు చేసిన రాయలసీమ ద్రోహి జగన్ మద్దిపట్ల సూర్యప్రకాష్ మీడియా సమావేశం. నేను మద్దిపట్ల సూర్యప్రకాష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవటం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోతుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు సీమ గర్జనల పేరుతో, రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో, విలేకరుల సమావేశాల పేరుతో రాయలసీమ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు తెగ హడావుడి చేస్తున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే అబద్ధాన్ని నమ్మించి అధికారంలోకి రావాలని పిచ్చి కలలు కంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అబద్ధాల పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రతి ఎన్నికకు ఏదో ఒక అబద్ధాన్ని ఎజెండాగా తీసుకొని ఆ ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎన్నికో 2 ఎన్నికలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీ అబద్ధాలు నమ్మారు ప్రజలు. మీ అబద్ధాలను నమ్మి మీరు ఏదో ఉద్ధరిస్తారని మీకు ఓటేసిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ మీ అబద్ధాలు నమ్ముతారని మీరు అనుకోవటం మూర్ఖత్వం. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు అన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని చెప్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 2020 మే 5వ తారీఖున ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 3,889 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి ఆ రోజు ప్రభుత్వంలో మంత్రిగా, లోక్సభ పక్ష నేతగా జగన్ తర్వాత అంత పవర్ఫుల్ వ్యక్తులైన మీ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ కంపెనీ అయిన పిఎల్ఆర్ కంపెనీకి దోచిపెట్టేదానికి మే 5వ తారీఖు 2020న టెండర్లు పిలిచారు. అదే కంపెనీకి టెండర్లు ఇచ్చారు. పిఎల్ఆర్ కంపెనీకి వాళ్ళు వర్కులు స్టార్ట్ చేశారు. 1000 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చేసుకున్నారు. నారాయణఖేడ్లో ఒక అడ్వకేటు ఎన్జీటీకి వెళ్ళి
అక్రమ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కడుతుంది, ఆపాలని ఒక అడ్వకేట్ వెళ్తే అదే కేసులో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయ్యి మే 2021లో ఆ ప్రాజెక్టుకు ఎన్జీటీ స్టే ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. టాక్సీ వేపై ఆకాశ ఎయిర్ స్పైస్ జెట్ చెందిన 2 విమానాలు ఒకదానికొకటి స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయాల వర్గాల సమాచారం ప్రకారం స్పైస్ జెట్ చెందిన బోయింగ్ B737-700 విమానం టాక్సీయింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో హైదరాబాద్ కు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఆకాశ ఎయిర్ విమానం QP1406 నిలిపి ఉంది. వేగంగా వస్తున్న స్పైస్ జెట్ విమానం కుడి రెక్క నిలిపి ఉన్న ఆకాశ విమానం తోక భాగంలోని స్పైస్ లేజర్ ను తాకింది. దీంతో 2 విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై ఆకాశ ఎయిర్ వెంటనే స్పందించింది. తమ విమానం ఆగి ఉన్నప్పుడు మరో విమానం వచ్చి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలిసిందని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మింజంగూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. పేద ప్రజలకు తక్కువ ధరలో భోజనం అందించే లక్ష్యంతో ఈ క్యాంటీన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా మైనార్టీ చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే కంపం విజయరామిరెడ్డి, మాజీ చైర్పర్సన్ చంచల బాబు యాదవ్, డాక్టర్ మాసలమణి పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ మండల కన్వీనర్లు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యమని నాయకులు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. అప్పుడు తినాలా అరే
అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన బిల్లును నారీ శక్తి వందన్ బిల్లును తాము స్వాగతిస్తున్నామని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమనబోయిన సైదులు యాదవ్ పేర్కొన్నారు. కానీ నారీ శక్తి వందన్ బిల్లులో ఎస్సీ ఎస్టీ ఓబీసీల స్థానం ఏందో తెలియజేయాలని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2027లో జనగణన లెక్కలు అన్ని బయట పెట్టిన తర్వాతనే బిల్లును ఆమోదించాలని అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ జనగణన తర్వాత జనాభా లెక్కలని బయట పెట్టిన తర్వాతనే డీలిమిటేషన్ అయ్యాకనే మహిళా బిల్లును తీసుకొస్తామని చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు జనాభా లెక్కలు తీయకుండా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ పునరుద్ధరణ బిల్లు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గ పునరుద్ధరణ బిల్లును ప్రవేశపెడతా ఉన్నది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెడతా ఉంది. నారీ శక్తి వందనం బిల్లును మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈ నారీ శక్తి వందనం బిల్లులో మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీల పరిస్థితి ఏందో, వాళ్ళ స్థానాలు ఏందో తెలియాలని స్పష్టంగా చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని, మరి ఈ దేశంలో మీరే అన్నారు 2027 వరకు జనగణన తర్వాత మరి లెక్కలు బయటపెట్టి ఆ లెక్కల తర్వాత పునర్విభజన డిలిమిషన్ కమిషన్ చేస్తాము. ఆ కమిషన్ అనేది విభజన చేస్తుంది. డిలిమిషన్ అయిన తర్వాతనే మీరు మహిళా బిల్లును మరి రిజర్వ్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ దేశ ప్రజలకు మీరు ఏం చెప్తూ స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరు మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్ 20 తారీఖుని మీరు ఆమోదించారు. మరి ఆ రోజు ఆర్టికల్ 334(a)ను సవరించి ఈ బిల్లు పెట్టారింది. ఆ బిల్లును స్పష్టంగా చెప్పారు. ఏదైతే జనగణన తర్వాతనే లెక్కలన్నీ బయటపెట్టిన తర్వాత డిలిమిటేషన్ కార్యక్రమం కమిషన్ ఏర్పడిన తర్వాత మరి జనమాత భాష కాకుండా మరి జనగణన ద్వారానే మరి నియోజకవర్గం ఏర్పరుస్తామని స్పష్టంగా చెప్పారు. మరి ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 50% సీట్లు పెంచుతా ఉన్నారు. దీనివల్ల దక్షిణాది కావచ్చు, ఈశాన్య కావచ్చు, వాయువ్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేత ప్రధానంగా కొడతా ఉన్నాం. మహిళా బిల్లు ఏదైతే ఉందో జనగణన తర్వాతనే 2027 మార్చి జనగణన తర్వాతనే మీరు ప్రవేశపెట్టాలి. మేము ఈ బిల్లుని స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మహిళా 30% బిల్లు మరొక స్థానాలు ఏందో స్పష్టంగా తెలియజేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లు ఇది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు మరి 2/3 వంతు మెజార్టీ కావాలి. మరి అసెంబ్లీలో లోక్సభలో 500 మరి లోక్సభ సభ్యులు ఉన్నారు. మరి మీ బలము 292 360 బిల్లు 360 మంది మెంబర్స్ కావాలి బిల్లు ఆమోదించడానికి. ఏ విధంగా విపక్షం కలుపుకోకుండా మరి ఈ బిల్లును ఆమోదిస్తామని మరి దేశ ప్రజలకు మోడీ గారు స్పష్టం చేయాలి. నారీ శక్తి వందన బిల్లు మేము వ్యతిరేకం కాదు. ఈ బిల్లులో ఈ రిజర్వేషన్లో మరి ఆనాడు అంబేద్కర్ గారు ఎప్పుడో 1947లో 1950 జవహర్లాల్ గారు హిందూ కోడ్ బిల్లు పెడితే దాన్ని వ్యతిరేకించి తర్వాత మహిళలకు కూడా వివక్షత గురవుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలకు కూడా సమాన హక్కు కావాలని ఆనాడు అంబేద్కర్ బిల్లు పెడితే మరి వ్యతిరేకించిన వీరు మరి ఇదే బిల్లు మరి 1996 యూపీఏ గవర్నమెంట్లో మరి దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. మరి ఆ రోజు రాజ్యసభలో ఆమోదం పొందింది, లోక్సభలో మరి వీగిపోయింది. వాజ్పేయి కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, ఈ ప్రభుత్వాలు పనిచేసే క్రమంలో ఎప్పుడు కూడా ఈ బిల్లు గురించి మాట్లాడలేదు. ఈరోజు దేశంలో మరి పెద్ద రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని దేశంలో ప్రజల్ని అమాయకం చేస్తూ మరి కళ్ళ ఉంచే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వేస్తూ ఉన్నది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఆదర్శ హైస్కూల్ పూర్వ విద్యార్థులు బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గోకవరం మండలం జి కొత్తపల్లిలోని ఆదర్శ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. వీరిని హైస్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. విద్యార్థులను నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఆదర్శ హైస్కూల్ నందు చదువుకున్నందువల్లనే ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఆదర్శ విద్యా సంస్థల విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, ఉత్తమ క్రమశిక్షణ ఇవ్వబడుతుందని, విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లై ఈ ప్రాంతంలోనే సేవలు అందించాలని ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ పి కనకరాజు ఆకాంక్షించారు. ఎప్పుడు చెప్తారు కదా మీ అభివృద్ధికి తిట్టేది ఆయనే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ రిజల్ట్స్లో ఆదర్శ హై స్కూల్ జీ కొత్తపల్లి అభ్యాసం చేసి ఈ మండల ఫస్ట్ వచ్చిన సరియు ఇప్పుడు స్టేట్ లెవెల్లో 3rd ర్యాంక్ రావడం అది చాలా అభినందనీయం. ఆ అమ్మాయి వాళ్ళ మదరు చాలా కష్టపడి ఆ అమ్మాయిని పెంచింది. ఆ అమ్మాయి కూడా కష్టపడి చదివింది.
ఆ అమ్మాయికి నేను ప్రత్యేకంగా మా ఆదర్శ టీం అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రెండో పాప కూడా 588 మార్కులు వచ్చినాయి. ఆ అమ్మాయికి కూడా స్టేట్ లెవెల్లో 7th ర్యాంక్ వచ్చింది. ఇది ఉండడానికి కారణం ద బేసిక్ వాళ్ళు ఇక్కడ స్కూల్ నుంచి ఇక్కడే చదివారు. పిల్లలు ఎలా చదవాలి, ఏమి ప్లానింగ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, ఏమి ఎగ్జిక్యూషన్ చేస్తే ఎంత కష్టపడితే సాధిస్తామనేది మేము ఎప్పుడు చెప్తాము. మా టీచర్స్ ఎప్పుడు కూడా 9:30 to 4:30 తప్ప ఎక్స్ట్రా క్లాస్ కూడా చెప్పము. కానీ ఆ దాంట్లోనే గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం చెప్పి వాళ్ళని మంచి డిసిప్లిన్, పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఎంత ఇస్తామో అంత డిసిప్లిన్ ఇస్తాం. మా కొటేషన్లో ఉంటుంది, ఉత్తమ విద్య అత్యుత్తమ శిక్షణ. ఈ శిక్షణ ఇస్తాము, క్రమశిక్షణ 2 ఇస్తాము. దానికి నిదర్శనం ఈ స్టూడెంట్స్. అలాగే ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో కూడా పాప స్టేట్ లెవెల్లో 6th ర్యాంకు, డిస్ట్రిక్ట్ లెవెల్లో 4th ర్యాంక్ సాధించడం కూడా మాకు చాలా ఆనందం. ఈ ముగ్గురు స్టూడెంట్స్ కూడా రాబోయే రోజుల్లో డాక్టర్స్ అవి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న పేదలందరికీ కూడా మంచి వైద్యం అందించేలాగా వాళ్ళు నిరంతరం కృషి చేయాలి. ఆ భగవంతుడు ఆశయాలి. ఆ పేరెంట్స్ యొక్క ఏదైతే ఆశ ఉందో వాళ్ళని నిలబెట్టి వాళ్ళు ఈ రూరల్ ఏరియా ఉన్న అందరికీ కూడా సేవ చేసే అవకాశం ఆ దేవుడు కల్పించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పత్రికా ప్రకటన. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు ప్రెస్ మీట్. నూట 2 ప్రాజెక్టుల పనులు రద్దు చేసిన రాయలసీమ ద్రోహి జగన్. మద్దిపట్ల సూర్యప్రకాష్ మీడియా సమావేశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఢీకొన్న 2 విమానాలు. బులెటిన్ అప్డేట్స్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.